ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం యెషయా గ్రంథం 14వ అధ్యాయంతో మొదలవుతుంది. మొదటి వచనం, యెహోవా యాకోబునందు జాలి పడతాడు, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకుంటాడు. వారిని స్వదేశములో నివసింపజేస్తాడు, పరదేశులు వారిని కలుసుకుంటారు. వారు యాకోబు కుటుంబాన్ని హత్తుకొని ఉంటారు. ఇశ్రాయేలు జాతికి వాగ్దత్త భూమిని దేవుడు పూర్తిగా కైవసం చేస్తాడు. ఇంకా ఈ ప్రవచనం పూర్తిగా నెరవేరలేదు. నెరవేరిన తరువాత ఇశ్రాయేలుకు ఇతర జాతులతో సమస్యలేమీ ఉండవు. వారు ఎవరి సాయము కోరవలసిన అవసరముండదు. యేసు ప్రభువే రాజ్యమేలుతాడు. దేవుడు చేసిన వాగ్దానం ఎన్నటికీ వీగిపోదు. 2వ వచనం, జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెడతారు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరుచుకుంటారు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుతారు. గమనించాలి, ఈ వాగ్దానం కూడా ఇంకా నెరవేరలేదు. లోకమంతటా చెదరిపోయి ఉన్న యూదులను అన్యులే స్వయంగా వారి స్వదేశానికి వారిని సాగనంపుతారు. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేసే దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడతావు. బాధించిన వారు ఎలా నశించిపోయారు, రేగుతూ ఉన్న పట్టణం ఎలా నాశనమైంది. ఈ ప్రవచనం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు యూదజాతి ఎంతో భయముతో ఆందోళనతో ఉన్నది. ప్రస్తుతము వారికి మానసికంగా కూడా శాంతి లేదు. ఈ ప్రవచనం రాబోయే నియంతను గురించినది. అతడు ఇశ్రాయేలుకు మహాశత్రువు. ఇతడు బబులోనులో తన కేంద్రాన్ని ఏర్పరచుకుంటాడు. ఇశ్రాయేలుపై యుద్ధం ప్రకటిస్తాడు. బబులోను మత విషయికంగా రాజకీయంగా విజృంభిస్తుంది. ఇశ్రాయేలు పట్ల వైరం పెంచుకుంటుంది. దుష్టుల దుడ్డుకర్రను, మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనమును లోబరిచారు. మహాశ్రమల అనంతరం దేవుడు పంపే శిక్ష ఇది. దేవుని తీర్పు తప్పదు. ఈ భూమి అంతటిపైన తీర్పు యేసు ప్రభువే తీర్పరి. 7-8 వచనాలు, భూలోకమంతా నిమ్మళించి విశ్రమిస్తున్నది. జనములు పాడసాగుతారు. నీవు పండుకొన్నప్పటి నుండి నరికేవాడెవడూ మా మీదికి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షాలు, లెబానోను దేవదారు వృక్షాలు హర్షిస్తాయి. ఈ ప్రవచనం కూడా ఇంకా నెరవేరలేదు. హర్మగెద్దోను యుద్ధం తరువాత క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఈ భూమిపైకి విశ్రాంతి సమాధానాలు వస్తాయి. దుఃఖానికి బదులు ఆనంద గీతాలు పాడుతారు. రాత్రిపూట ఏడుపు, ఉదయం కాగానే నిత్యానందం. ఇప్పుడు ఈ లోక నియంత పాతాళానికి ఎలా పడద్రోయబడ్డాడో చూడండి. 9వ వచనం, నీవు ప్రవేశిస్తూ ఉండగానే నిన్ను ఎదుర్కొనడానికి క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుతున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుతున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల నుండి లేపుతున్నది. పాతాళం అంటే షెయోల్, అంటే మృతుల స్థలం.
సమాధి యాతనా స్థలం అని అర్థం. 10-11 వచనాలు, వారందరూ నిన్ను చూచి అంటారు, నీవు మావలే బలహీనుడవయ్యావా, నీవు మాబోటివాడవయ్యావా అంటారు. నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడ్డాయి. నీ కింద పురుగులు వ్యాపిస్తాయి, కీటకాలు నిన్ను కప్పుతాయి. మానవుని ఆధిక్యం, వైభవం అంతా గతిస్తుంది. ఇప్పుడు సైతాను పుట్టుపూర్వోత్తరాలు చెప్పబడ్డాయి. తేజో నక్షత్రమా అంటే లూసిఫరు, వేకువ చుక్క, నీవు ఎలా ఆకాశం నుండి పడ్డావు? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎలా నరకబడ్డావు? లూసిఫరు అంటే సైతానే. యెహెజ్కేలు 28వ అధ్యాయం ప్రకారం దేవుడు సృజించిన జీవి, మేధావి. వీడు ఇస్కరియోతు యూదా లాంటివాడు. దేవునికే ఎదురు తిరిగాడు. తన చిత్తం దేవుని చిత్తానికి పైన ఉండాలని, దాన్నే నెరవేర్చుకుందామని ఆశించాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అన్నాడు, సైతాను మెరుపువలే ఆకాశము నుండి పడటం చూచాను. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు గనుక పాపము చేసేవాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7-9వ వచనం వరకు, పరలోకమందు యుద్ధం జరిగింది. మిఖాయేలు అతని దూతలు ఆ ఘటసర్పముతో యుద్ధము చెయ్యాలని ఉండగా, ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధం చేశారు గాని నిలువలేకపోయారు. గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయింది. కాగా సర్వలోకమును మోసపుచ్చుతూ అపవాది అని, సైతాను అని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడింది. దాని దూతలు కూడా పడద్రోయబడ్డారు. ఇది లూసిఫరు అనే జీవి ఉదంతం. లూసిఫరు ఉన్నత ప్రాణి. అతడు పాపం చేశాడు. ఇంతకు పాపమంటే ఏమిటి? 13-14 వచనాలు, నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదికి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను సమానం చేసుకుంటాను అని నీ మనస్సులో అనుకున్నావు గదా. నేను అంటూ 5 సార్లు బీరాలు పలికాడు. దేవునితో పోటీ పడుతున్నాడు. దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు. దేవుని కంటే నేనేమి తక్కువ అంటూ అతిశయిస్తున్నాడు. సోదరీ సోదరులారా, ఇదే పాపానికి ఆరంభం, అంకురం. దురాలోచన నుండి పాపం పుట్టింది. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. పాపం చెయ్యడానికి వీలు లేకుండా దేవుడు మరమనిషిని చేయలేదు. అతనికి ఏమి చెయ్యడానికైనా స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ దుర్వినియోగమైతే పాపమవుతుంది. మనుష్యులు స్వేచ్ఛాజీవులు. దేవుడు వారిని అలాగే సృజించాడు. యెషయా 53వ అధ్యాయం 6వ వచనం అంటోంది, మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపాడు. శ్రోతలు ఆలోచించండి. దేవుని చిత్తానికి, ఆయన సౌశీల్యానికి వ్యతిరేకమైనది ఏదైనా పాపమే. దేవుని చిత్తం పరలోకములో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరాలి. అలా నెరవేరకపోతే అదంతా పాపమే అవుతుంది. లూసిఫరు వేకువ చుక్క, ఉదయ నక్షత్రం, గొప్ప బుద్ధిజీవి, వెలుగుదూత. కాని స్వంత చిత్తాన్ని అనుసరించి దేవుణ్ణి ప్రతిఘటించి పతనమైపోయాడు. దేవునికి భిన్నంగా ఉండాలని కాదు, దేవునిలాగా ఉండాలని లూసిఫరు ఆశ. తానే దేవుణ్ణైపోవాలని ఆశించాడు. దేవుని స్థానాన్ని తాను ఆక్రమించాలని ఆశపడ్డాడు. దేవుని మార్గము కాక
తన స్వంత చిత్తాన్ని ఏర్పరచుకునేవాడికి లూసిఫరు మనస్తత్వమే ఉంది అని గ్రహించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడూ తండ్రి యొద్దకు రాడు. సోదరుడా, సోదరి, ఇది దేవుని సృష్టి. ఇది ఆయన ప్రపంచం. నీవు పీల్చుకునేది ఆయన గాలి, అనుభవించేది ఆయన వెలుగు. వీటన్నిటికీ నీవు ఆయనకు ఏమీ చెల్లించనక్కర్లేదు. అన్నీ ఆయన నీకు ఉచితంగానే ఇస్తున్నాడు. దేవుడు నీ సృష్టికర్త. నీవు ఆయనకు ఎంతో అచ్చి ఉన్నావు. నీవాయనకు విధేయత చూపాలి గదా. మానవుడు స్వతహాగా దేవునికి అవిధేయుడు, పాపి. యేసుక్రీస్తు ద్వారా పాపి తిరిగి దేవుని వద్దకు రావాలి. అప్పుడు మానవుడు నూతన సృష్టి అవుతాడు. అనగా నీవు కొత్తగా జన్మిస్తావు. 15 నుండి 17వ వచనం వరకు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడ్డావే. నిన్ను చూచేవారు నిన్ను నిదానించి చూస్తూ ఇలా తలపోస్తారు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించినవాడు ఇతడేనా? లోకాన్ని అడవిగా చేసి దాని పట్టణాలను పాడుచేసినవాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయనివాడు ఇతడేనా? శ్రోతలు వింటున్నారా? సైతానుకు కూడా దేవుని చేతిలో శిక్ష తప్పదు. ఆ శిక్ష చాలా తీవ్రమైనది, కఠినమైనది. సైతాను అగ్ని సరస్సులోకి పడద్రోయబడతాడు. అది అతడి కోసమే సిద్ధపరచబడి ఉంది. మన ఊహలకు అతీతమైన ఒక గొప్ప ప్రణాళికను దేవుడు సంకల్పించాడు. దానిని గురించి ప్రశ్నించడానికి ఏ మానవునికి హక్కు లేదు. మనం దేవుణ్ణి నమ్మాలి. ఆయన యందు అచంచలమైన విశ్వాసముండాలి. ఇదే మనం చేయవలసింది. ఆయన కృపను, ప్రేమను మనం సమృద్ధిగా అనుభవించాలి. శ్రోతలు, సుదూర భవిష్యత్తులో బబులోను తిరుగుబాటు చేస్తుందని ప్రవచనం. బబులోను సైతాను వశంలో ఉంది. లూకాసు వార్త 4వ అధ్యాయం 5 నుండి 7వ వచనం వరకు సైతాను యేసు ప్రభువుకు ఈ లోకరాజ్యముల వైభవము, ఐశ్వర్యము ఇస్తానని చెప్పి శోధించాడు. సైతానుదే బబులోను. బబులోనే కాదు, ఈ లోకరాజ్యాల చక్రం తిప్పేవాడు సైతానే. భవిష్యత్తులో దేవునికి వ్యతిరేకంగా ఉన్న రాజ్యాలన్నిటికీ బబులోనే నాయకత్వం వహిస్తుంది. 22, 23 వచనాలు. సైన్యములకధిపతి అయిన యెహోవా వాక్కు ఇదే, నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును, శేషమును, కుమారుని మనుమణ్ణి కొట్టివేస్తానని యెహోవా సెలవిస్తున్నాడు. నేను దానిని తలబోడికి స్వాధీనముగాను, నీటి మడుగులుగాను చేస్తాను. నాశనమనే చీపురు కట్టతో దాన్ని తుడిచివేస్తాను అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. శ్రోతలు, మీరు బబులోను శిథిలాలను ఒకసారి వెళ్లి స్వయంగా చూడండి. ఈ వచనంలోని ప్రవచనం ఎంత వాస్తవమో బోధపడుతుంది. భవిష్యత్తులో బబులోను నిర్మాణమవుతుంది. అయితే అది మరో చోట నిర్మించబడుతుంది. అది ప్రపంచం మొత్తంలోకి బలమైన రాజ్యమవుతుంది. అది ఎత్తయిన ఒక బాబెలు గోపురమై ఆకాశాన్నంటుతుంది. దేవుణ్ణి వ్యతిరేకిస్తుంది. మళ్లీ దేవుని తీర్పు దాని మీదికి వస్తుంది. అదే అంతిమ తీర్పు. భవిష్యత్తులో ఏమి జరగబోతోందో దేవుడు ప్రవచించాడు. ఇది దేవుని భవిష్య జ్ఞానం. 24, 25 వచనాలు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగుతుంది. నేను యోచించినట్లు స్థిరపడుతుంది. నా దేశములో అష్షూరును సంహరిస్తాను. నా పర్వతముల మీద వాణ్ణి నలగదొక్కుతాను. వాని కాడి నా జనుల మీది నుండి తొలగిపోతుంది. వాని భారము వారి భుజముల మీది నుండి తొలగించబడుతుంది. శ్రోతలు వినండి. అష్షూరు అంటే ఉత్తరము నుండి వచ్చే రాజు. 19 నుండి 27వ వచనం వరకు బబులోనుపై దేవుని శిక్షను గురించిన వివరాలు ఉన్నాయి.
బబులోను రాజకీయాలు దేవుని ఉగ్రతకు గురికాక తప్పదు. గతంలో ఇది కొంతవరకే నెరవేరింది. నెరవేర్పు అక్షరాలా జరిగినట్లే చరిత్ర సాక్ష్యమిస్తోంది. శ్రోతలు గమనించండి. ఇప్పుడు 28వ వచనం నుండి పాలస్తీనాను గురించిన దేవుని తీర్పు వచనాలున్నాయి. ఆహాజు మరణించాడు. 16 సంవత్సరాలు పరిపాలించాడు. అతడు మంచివాడు కాడు. ఈ రాజు పీడ వదిలింది అని జనులు సంతోషించారు. మంచి రాజు వస్తే బాగుండు అని ఆశించారు. అలాగే వారికి దేవుడు ఒక మంచి రాజునే అనుగ్రహించాడు. 29వ వచనం, ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడిందని అంతగా సంతోషించకు. సర్పబీజము నుండి మిన్నాగు పుడుతుంది, దాని ఫలము ఎగిరే సర్పము. ఆహాజు తరువాత 2 మంచి రాజులు రాజ్యమేలారు. ఆ తరువాత మరీ దుర్మార్గులు రాజ్యానికి వచ్చారు. మానవ రాజులను నమ్మకూడదనే పాఠం ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకోవాలని దేవుని అభీష్టం. ఆహాజు చనిపోయాడులే అని సంతోషించకండి. పరిస్థితులు మరీ అధ్వాన్నమవుతూ ఉండడం మీరే చూస్తారు. రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలు రాకముందు ఆ దేశాన్ని దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. అన్యజాతులను దేవుడు శిక్షించాడంటే అంతకంటే ఎక్కువ తన స్వకీయులను ఆయన శిక్షిస్తాడు. ఇది నిజం. తన స్వంత ప్రజలకు వెలుగు ఉంది. దానితో పాటు వారికి ఎన్నో బాధ్యతలు అప్పగించబడినాయి. యెషయా ప్రవక్త భవిష్యత్తులోకి చూస్తున్నాడు. మహాశ్రమల కాలం రాబోతోంది. అంత్యక్రీస్తు అనే క్రీస్తు విరోధి పరిపాలిస్తాడు. పాలస్తీనాపై దేవుడు తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యను గమనించండి. అసలు పాలస్తీనా అనే ఈ పేరు ఫిలిష్తీయులు పెట్టారు. ఈజిప్టు కోస్తా పొడుగునా ప్రయాణిస్తూ వచ్చి వారు ఈ భూమిలో అడుగుపెట్టారు. ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులు రాకముందే అక్కడ ఉన్నారు. అబ్రాహాము కాలంలో ఫిలిష్తీయులు లేరు. అప్పుడు కనానీయులున్నారు. 400 సంవత్సరాల తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. జఫన్యా, జకర్యా గ్రంథాలలో అష్టోదు, అష్కెలోను అనే ఫిలిష్తీ పట్టణాలపై దేవుని తీర్పు ప్రకటించబడింది. అవి నాశనమవుతాయి అని దేవుని ప్రవచనం. అలానే జరిగింది. 30 నుండి 32 వచనం వరకు ఇదే మాట చెప్పబడింది. అప్పుడు అతి బీదలైన వారు భోంచేస్తారు, దరిద్రులు సురక్షితంగా పండుకుంటారు. కరువుచేత నీ బీజమును చంపుతాను, అది నీ శేషమును హతం చేస్తుంది. గుమ్మమా, ప్రలాపించు, పట్టణమా, అంగలార్చు. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగలేస్తున్నది. వచ్చేవారి పటాలములలో వెనుక తీసేవాడు ఒక్కడూ లేడు. జనముల దూతకివ్వవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సీయోనును స్థాపించి ఉన్నాడు. ఆయన జనులలో శ్రమనొందిన వారు దానిని ఆశ్రయిస్తారు అని చెప్పాలి. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో బబులోను పతనం, ఇశ్రాయేలు పునరుద్ధరణను గురించిన ప్రవచనాలు మీరింతవరకు విన్నారు. ఇశ్రాయేలు అన్యజాతుల మధ్య సాక్ష్యార్థమై ఆదర్శప్రాయంగా ప్రకాశించవలసిన జాతి. బబులోను అంతరించే వరకు ఇశ్రాయేలు తిరిగి పూర్వ వైభవాన్ని పొందజాలదు. భవిష్యత్తులో పూర్తిగా పతనమైపోయే కడపటి శత్రువు రాజకీయ బబులోను. పాపపురుషుడు, నాశనపుత్రుడు, క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు, వీడే చిట్ట చివరి శత్రువు. వీడే దానియేలు గ్రంథంలోని చిన్న కొమ్ము. వీడు పాతాళములోకి పడద్రోయబడతాడు. బబులోను యొక్క చిట్ట చివరి రాజును బలపరిచేవాడు సైతానే. సైతానీయ విధానాలకు ముగింపు కలగబోతోంది. దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ధర్మశాస్త్రం ఒక్క పొల్లు కూడా పోకుండా నెరవేరాల్సి ఉన్నట్లే ప్రవక్తల ప్రవచనాలన్నీ తూచా తప్పకుండా నెరవేరాలి. ఇశ్రాయేలు ఉన్నతిని గురించిన ప్రవచనాల నెరవేర్పు రాబోయే కాలంలోనే జరుగుతుంది.
ముగింపులో మా శ్రోతలు గుర్తించవలసిన మరో సత్యముంది. వేకువ చుక్క. ఒకప్పుడు లూసిఫరు అనే సైతాను పరలోకంలో ప్రకాశమానమైన కాంతులీనే జీవి. అలాగే బబులోను రాజు భూరాజులందరిలోకి దేదీప్యమానమైన చుక్కలాంటివాడు. అయితే యేసుక్రీస్తు మాత్రమే నిజమైన ప్రకాశమానమైన వేగుచుక్క. అయితే సైతాను దేవుని కుమారుని స్థానం ఆక్రమించాలనే దుర్బుద్ధి గలవాడు. సైతాను నకిలీ వేగుచుక్క. క్రీస్తు విరోధిని గురించి 2 యోహాను 7-8 వచనాలలో చెప్పబడింది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడు, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం.